కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ చిలుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యునితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ. ఆ దండ తీయకండి అయ్యా. ఏంటండి ఇది ఏమన్నా వెడ్డింగ్ షూట్ అనుకుంటున్నారా? మెడలో పట్టదండ తీయొద్దంటారేంటి? బాబు ఈ దండ అమ్మవారి ఊరేగింపు సేవ కోసం తీసుకొస్తున్నానండి. అది పొరపాటున స్లిప్ అయిపోవడం వల్ల వీళ్ళ మెడలో పడింది. కాదయ్యా, పొరపాటున పడలేదు. అమ్మవారి అనుగ్రహంతోటే పడింది. బహుశా వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారని ఆ తల్లి నిర్ణయం అనుకుంటా. ఏంటే నువ్వు మాట్లాడేది? అమ్మవారి జాతర జరిపించుకోవాలని చూస్తుందా, వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చూస్తుందా? పొరపాటున ఏదో దండ పడితే దానికి ఏదో యాదంతం చెప్తున్నారేంటి? తీరా తీయండి. అయ్యో, ఆ దండను తీసేయటం తప్పయ్యా. నాన్న బావా, ఏంటి బావా నువ్వు చేసింది? ఏంట్రా నేనేదో చేయకూడదు తప్పు చేసిన మాట్లాడతామేంటి? వీళ్ళిద్దరి మెడలో దండ పడిందంట, వీళ్ళిద్దరూ ఒకటవ్వాలని అమ్మవారు కోరుకుంటుందంట. ఆయన పెద్ద స్టేట్మెంట్ ఎత్తున్నాడు. స్టేట్మెంట్ చూడు పెద్దనే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మేమో తనకు వేరే సంబంధాలు చూస్తుంది. మా వాడికి నేను ఆల్రెడీ అమెరికా సంబంధం ఫిక్స్ చేస్తున్నాను. మీరు అనుకుంటే అయిపోద్ది పెళ్ళి. ఇగో ఇవేం జరగవు. తనకు లేని థాట్స్, వీడికి లేని థాట్స్ మీరేం కల్పించకండి. ఇంకా చూస్తారండి? వెళ్ళండి, వెళ్ళి ఇంకో దండ తీసుకోండి. వెళ్ళండి. రారా నాన్న, ఏంటన్నా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడాను రా? చూడు, నువ్వు అన్న మాటలకి వేద ఎలా ఫీల్ అయిందో. ఏంట్రోయ్, ఏంటి ఆ అమ్మాయి ఫీల్ అయిందని నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు? కొంప తీసి నాకు తెలియకుండా వెనకాల ఏమన్నా ఎవరు నడిపిస్తున్నావా? ఎవరం అలాంటిదేమీ లేదు బావా. ఉంటే ఓయ్ ఇప్పుడే కట్టేసుకోమను. ఈడెవడు? నా కొడుకు, మాజీ జమీందార్ వారసుడు. ఉద్యోగం చేసిన అమెరికాలోనే, తాళి కట్టిన అమెరికాలోనే, మా ఇంటికి కోడలు వచ్చిన అమెరికాలోనే. ఇదిగో ఇది కోటయ్య శాసనం. వెళ్ళి దండ తీసుకెళ్ళి మీ అత్తకి ఇచ్చుకోపా. మా నాన్న బాగా ఓవర్ చేశాడు కదంజీ. అవునమ్మా, ఒక ఆనందం ఏంటంటే అమ్మవారే వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని సూచనగా తెలియచేసింది. ఆ అమ్మవారు చేసిన దానికి నాకు ఆనందంగానే ఉన్నా, మా నాన్న చేసిన దానికి కాలిపోతుంది. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. పోనీలే అమ్మా, అదేదో అమ్మవారే చూసుకుంటుందిలే. అన్నిటికీ ఆ అమ్మవారు కదిలి రావాల్సిన అవసరం లేదు. ఆవిడ పర్మిషన్ తో ఆయన తిక్క మనమే కుదురుద్దాం. పద పద.